ఈరోజు మనం ఒక అసాధారణమైన ఐఏఎస్ అధికారి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు యు సగాయం. తమిళనాడులోని పుదుక్కటై జిల్లాలోని పెరుంచునై అనే చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టారు. ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ అంటూ మంత్రులు కూడిగం చేసే స్థాయికి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఈ ఐఏఎస్ అధికారి కోర్టు తనకు అప్పగించిన పని పూర్తి చేయడం కోసం రాత్రంతా శ్మశానంలో గడిపాడు. 1999లో ఓ గ్రానైట్ కంపెనీ యజమాని తన వ్యాపారం ఎదగడం కోసం 4 మనుషుల్ని బలిచ్చాడనే ఆరోపణలు వచ్చాయి. మదురైకి చెందిన గ్రానైట్ వ్యాపారి ఓ బాలిక సహా 3 వ్యక్తుల్ని నరబలిచ్చాడనే కేసును తమిళనాడు హైకోర్టు విచారిస్తుంది. ఈ కేసుపై లీగల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి యు సగాయం ను కోర్టు నియమించింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాల కోసం సగాయం మదురై వెళ్లారు. బలైన వారి శవాలను పూడ్చిపెట్టిన శ్మశానానికి చేరుకున్న ఆయన అక్కడ తవ్వకాలు పూర్తయ్యే వరకు అంటే రాత్రంతా శ్మశానంలోనే పడుకున్నారు. రెవెన్యూ పోలీసులు ఎంత బ్రతిమలాన్నా వినకుండా సాక్ష్యాలు కాపాడటం కోసం శనివారం రాత్రంతా శ్మశానంలోనే గడిపారు. అస్థిపంజరాలను బయటకు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించిన తర్వాత కానీ ఆయన శ్మశానం నుండి కదలలేదట. తమిళ మీడియంలో చదువుకొని కష్టపడి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై 2001 బ్యాచ్ లో ఐఏఎస్ అధికారి ఎంపికయ్యారు. ఆయన కెరియర్ 1991లో తమిళనాడు సివిల్ సర్వీసెస్ లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా ప్రారంభమైంది. సగాయం గురించి ప్రత్యేకత ఏంటంటే ఆయన అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడటం. ఆయన కార్యాలయం గుమ్మం మీద లంచం తిరస్కరించు తలెత్తుకో అనే నినాదం ఉండేది. 2009లో నమక్కల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు తన ఆస్తుల వివరాలను వెబ్సైట్ లో ప్రజలకు బహిర్గతం చేసిన తొలి ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించాడు. అది కేవలం 7,172 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఒక చిన్న ఇల్లు మాత్రమే. మదురై కలెక్టర్ గా 2011లో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచడాన్ని గట్టిగా అడ్డుకున్నారు. అక్రమ గ్రానైట్ మైనింగ్ పై దర్యాప్తు చేసి 16,000 కోట్ల నష్టాన్ని బయటపెట్టారు. ఈ ధైర్యం వల్ల నిజాయితీ వల్ల ఆయన 20 సార్లకు పైగా బదిలీ అయ్యారు. కానీ ఎప్పుడూ తన సూత్రాలను వదులుకోలేదు. 2020లో స్వచ్ఛంద పదవి విరామణ తీసుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. సగాయం కథ మనకొకటే చెప్తుంది. ఎంతటి కష్టాలు వచ్చినా నిజాయితీ మరియు ధైర్యంతో సమాజాన్ని మార్చవచ్చు. ఆయన ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, నీతికి ఒక సజీవ ఉదాహరణ. మీకు ఆయన గురించి ఏమనిపిస్తుంది? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.